ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరందరి ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అందుని బట్టి వందనములు. మీ కొరకు నేను తప్పనిసరిగా నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థనలో బలంగా ఉండండి, ఆత్మీయంగా ఎదగండి. ఈ అనుదిన ప్రార్థనను, ఈ అనుదిన వాగ్దానాన్ని మీరు తప్పనిసరిగా వీక్షించండి. దైవ దీవెనను పొందవలసిందిగా మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చేవాడుగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆమేన్. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా మనతో ఒక చక్కని వాగ్దానంతో మాట్లాడబోతున్నాడు. అదేమిటనగా కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును అని. అవును, కీర్తనకారుడు ఇక్కడ తన యొక్క గొప్ప నిరీక్షణని, తన యొక్క గొప్ప విశ్వాసాన్ని దేవుని పట్ల వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అటువంటి నిరీక్షణ విశ్వాసంను కలిగి ఉన్నావా? మన జీవితంలో మనల్ని విమర్శించేవాళ్ళు, మనల్ని బాధ పెట్టేవాళ్ళు, మనల్ని కృంగదీసేవాళ్ళు, మనల్ని బలహీనపరచాలని, మనల్ని పడద్రోయాలని ఉండేవాళ్ళు మన జీవితంలో ఎంతోమంది ఉంటారు, మన చుట్టూనే ఉంటారు. అటువంటి వాళ్ళని అందరికీ మనం సమాధానం చెప్పాలంటే అది కేవలం నోటితో చెప్తే సరిపోదు. ఎంతమందికి చెప్తాం, ఎంతవరకు చెప్తాం? అది మన శక్తికి మించినది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. అందుకని ఇక్కడ దేవుడు ఇదే అధ్యాయంలో కీర్తనకారుడి మాట అంటాడు, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతకుచున్నాను అని. అవును, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు జీవితంలో ఏ వరాలని దేవుడి నుంచి కోరుకుంటున్నావు? నువ్వు దేవుడి నుంచి ఏమి కావాలని కోరుకుంటున్నావు? దేవుడు నీకు ఏ విధమైన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నావు? ఉద్యోగమా, చదువులో ఉత్తీర్ణత, లేదంటే గర్భఫలమా, నీ కుటుంబంలో గొప్ప స్థాయికి వెళ్ళాలని, నీ జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలని నువ్వు ఆలోచిస్తున్నావా? ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి వరము నువ్వు దేవుని అడిగినా సరే, ఆ వరము అడిగేసి మన ఇష్టానుసారమైన జీవితానికి, మనం పాపానుసారమైన జీవితానికి, మనము దేవునికి విరోధమైన జీవితానికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఒక వరము దేవుని మనం అడిగామంటే, దేవుని నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే మనము అడగడం మాత్రమే కాదు, దాని కొరకు మనం వెతకాలి. అవును, అందుకని బైబిల్ వాక్యం ఒకటి మాట్లాడుతుంది, మొదట ఏమి తిందుమో ఏమి తాగుదామో దాని గురించి కాదు, కానీ పై విషయాలు, పైనున్న వాటి కోసం వెతకండి, తర్వాత మిగతా అన్నీ కూడా మీకు లభిస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు నిద్ర లేచిన వెంటనే ఎటువంటి వాటి కోసం వెతుకుతున్నావు? దేని కొరకు వెతుకుతున్నావు? దేవుని యొక్క సన్నిధిని వెతుకుతున్నావా? దేవుని యొక్క ప్రసన్నత కొరకు వెతుకుతున్నావా? దేవుడి నుంచి నీకు సహాయం కావాలని వెతుకుతున్నావా? దేవుణ్ణి మనం మొదటిగా వెతికి ఆయన ఎదుట మన యొక్క ప్రార్థన విన్నపములని, మనకి ఏదైతే జీవిత లక్ష్యాలు ఉన్నాయో ఆయన ఎదుట పెడితే, మనము ఆయన సన్నిధిలో ఎక్కువ గడిపినట్లయితే మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనము సమాధానం చెప్పిన వాళ్ళం అంటూ ఎలాగంటే మన జీవితంలో దేవుడు గొప్ప విజయాలను అనుగ్రహిస్తాడు. నువ్వు ఏదైతే విషయాన్ని గురించి నువ్వు విమర్శించబడుతున్నావో, ఏ విషయాన్ని బట్టి అయితే, ఏ బలహీనతను బట్టి అయితే నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా నువ్వు బాధపరచబడుతున్నావో, ఆ విషయాన్ని బట్టే దేవుడిని తల ఎత్తబోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. ఇలాంటి ఒక వాగ్దానం నీ జీవితంలో జరగాలంటే నువ్వు మొదటిగా పైనున్న వాటిని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. నిద్ర లేచిన వెంటనే మొదటిగా నీ యొక్క ప్రార్థన విన్నపములన్నీ కూడా నీ మొదటి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి అడిగే వరములన్నీ నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు ఏదైనా సరే, నీ గర్భఫలం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదంటే నీ జీవితంలో గొప్ప స్థాయికి నువ్వు ఎదగాలని ఆశ కావచ్చు, ఏదైనా కావచ్చు,
నువ్వు దేవుని నుంచి అడిగే ఆ వరము నీ జీవితంలో నెరవేరాలంటే మొదటిగా నువ్వు దేవుని సన్నిధిని వెతకాలి. నిద్రలేచిన వెంటనే నువ్వు నీ ఇష్టానుసారమైన జీవితానికి, నీ లోకానుసారమైన జీవితానికి, నీ యొక్క పనిబాటలో నువ్వు మునిగిపోతున్నావు, కానీ దేవుని సన్నిధిని వెతకట్లేదేమో. జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మొదటిగా నువ్వు నీ జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధించాలనుకుంటే, గొప్ప విజయాలను సాధించాలనుకుంటే, నీ యొక్క విమర్శకులకు, నిన్ను బాధించే వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలనుకుంటే, నీ యొక్క విజయాలే, నీ యొక్క విజయమే వాళ్ళకి సమాధానంగా మారుతుంది. నీ విజయాన్ని నువ్వు ఎలా చేకూరుతావు, దేవుని నుంచి నువ్వు ఎలాగ నీ వరములను నువ్వు పొందుకోగలుగుతావు అంటే, మొదటిగా నువ్వు ఆయన సన్నిధిని వెతికినప్పుడు, నువ్వు ఎక్కువగా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పెంపొందించుకున్నప్పుడు, దేవుని కొరకు, దేవుని కృప కొరకు హన్నా వలె నువ్వు కనిపెట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదంతో నింపబోతాడు. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమగలని తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు. బిడ్డలతో ఒక చక్కని రీతిగా మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనములు. అవునా తండ్రి, అయ్యా మా జీవితంలో మమ్మల్ని బాధ పెట్టాలని, పడద్రోయాలని, బలహీనపరచాలని అనేక మంది మా చుట్టూ ప్రయత్నిస్తూ ఉంటారు. అయ్యా వాళ్ళందరికీ మేము తల ఎత్తి సమాధానం చెప్పాలి, వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పాలి అంటే మా యొక్క నోటి మాట సరిపోదు. మా జీవితంలో మాకున్న బలహీనతలను మేము బలముగా మార్చుకున్నప్పుడే, మా జీవితంలో మేము అనుకున్న విజయాలు మేము సాధించినప్పుడే వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పిన వాళ్ళం అవుతాం. అలా ఎప్పుడు జరుగుతుందంటే, మొదటిగా మాకు కావాల్సిన విజయాల్ని, మీ ఎదుట అడుగుతున్న వరములను అయా మీ సన్నిధిలో మేము వెతికిన వారమైతే అయా మాకు మీరు అనుగ్రహిస్తారని చెప్పిన మాట బట్టి వందనములు. అయా బిడ్డలు ఏ వరాలైతే నీ సన్నిధిలో అడుగుతున్నారో దాన్ని బట్టి అయా నీ కృప కొరకు కనిపెట్టుకుని దాన్ని పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.